జనరల్గా సంజయ్ కుమార్ గారు కొంత సాఫ్ట్గా ఉండే వ్యక్తి. జీవన్ రెడ్డి గత 2 ఏళ్లుగా కూడా జీవన్ రెడ్డికి సంజయ్ కుమార్కి మధ్య యుద్ధమే నడుస్తుంది జగిత్యాల్లో. అయినా ఎప్పుడు ఇంత ఘాట్ కామెంట్లు చేయలేదు, అలిగేషన్లు చేయలేదు. నిన్న ఈ రోజు నుంచి మాత్రం కొంచెం టోన్ పెంచారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్కి పోతున్నారు కాబట్టి టోన్ పెంచారా? వాస్తవ సమాచారం ఆయన దగ్గర ఏమైనా ఉందా? మనం మాట్లాడదాం. సంజయ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సంజయ్ గారు, మొత్తం మీరే జగిత్యాల సెంట్రిక్గా, సంజయ్ సెంట్రిక్గా, జీవన్ రెడ్డి సెంట్రిక్గా తెలంగాణ రాజకీయం నడుతుంది. ఇప్పుడు 2-3 రోజులుగా రాజకీయం అంతా మీ చుట్టే తిరుగుతుంది. ఇందులో మీరు కూడా ఇంకొంచెం అగ్నికి ఆజ్యం పోసినట్టు కొద్దిసేపటి క్రితం చేసిన కామెంట్స్ నేను చూశాను. అటు చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ కూడా అదే రకమైన కామెంట్స్ వదిలారు. హరీష్ రావుకి జీవన్ రెడ్డి చేరిక ఇష్టం లేదు, అందుకే ఆయన రావట్లేదు, ఆయన ఢిల్లీ వెళ్ళాడు, ఇలాంటి కామెంట్స్ మీరు చేస్తున్నారు. అంటే ఏంటి, మీకైనా సమాచారం ఉందా? లేకుంటే జీవన్ రెడ్డి చేరితే హరీష్ రావుకు నష్టం ఏంటి? ఇప్పుడు ఆ జగిత్యాల సభ ద్వారా తమ జైత్రయాత్ర మొదలవుతుందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. అలాంటి ఆందోళనలో బీఆర్ఎస్కి కౌంటర్ ఇచ్చేందుకు ఇలాంటి కామెంట్స్ వదులుతున్నారా? అదే రోజు రేవంత్ రెడ్డి సభ పెట్టుకున్నారు భూపాలపల్లి జిల్లా, అది కూడా ఉమ్మడి కరీంనగరే. అక్కడ సభ పెట్టారు, పోటీ సభ. ఏంటి ఇప్పుడు కూడా మీరు అక్కడికి వెళ్ళబోతున్నారు? మీరు కూడా వెళ్తారా సభకి? అంటే యుద్ధం ఏమైనా అటువైపు కాంగ్రెస్ వాళ్ళు, ఇటువైపు బీఆర్ఎస్ వాళ్ళు సత్తా చాటుకునేందుకు ఇది వేదికగా చేసుకుంటున్నారా? ఎన్నికలు అప్పుడే వచ్చేసాయా అన్న రకమైన వాతావరణం. ఈ వ్యవహారాన్ని అంతా ఎలా చూడాలి? ఎందుకంటే ఈ వ్యవహారం అంతా మీరే సెంట్రిక్గా జరుగుతుంది కాబట్టి అడుగుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా 10 టీవీ ప్రేక్షకులకు కూడా నమస్కారం. జగిత్యాల జైత్రయాత్ర అనేది నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమం. అప్పుడు ఉన్న భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం జరగడం జరిగింది. ఈరోజు జరుగుతున్న సభకు దానికి ఎలాంటి పొందన లేదు. ఈరోజు జరుగుతున్న సభలో కేసీఆర్ గారి వెంట నడిచిన ఉద్యమకారులైన తుల ఉమ్మక్క గారి ఫోటో కానీ, రాజేశం గౌడ్ గారి ఫోటో కూడా అక్కడ కనబడతలేదు ఫ్లెక్సీలో, మెయిన్ స్టేజ్ ఫ్లెక్సీలో. ఇప్పుడే తెలంగాణ జాగృతి వారు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్టు కూడా తెలిసింది. అంటే ఉద్యమకారులు ఇక్కడ జగిత్యాల నుండి మొదలు పెడితే రాష్ట్ర స్థాయిలో కూడా ఖచ్చితంగా ఆక్షేపిస్తారు.